Hello guys, welcome back to our channel Dattu Rajavaru. ఆల్రెడీ thumbnail చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఈ వ్లాగ్ అయితే మా సిస్టర్ బర్త్డే రోజు వ్లాగ్ అనమాట. సో ఈవినింగ్ అండ్ డ్రెస్ కొన్ని కేక్స్ ఉంటాయి కదా, కొన్ని తీసుకొని రావాల్సి ఉంటే బయటకు వెళ్ళాం అనమాట. సో ఫస్ట్ అయితే మా అక్క డ్రెస్ తీసుకుంది. సో ఆల్టర్నేషన్ కానీ ఇచ్చింది. సో సేమ్ అదే ప్లేస్కి నేను వెళ్ళాను. సో అక్కడ నేను కొన్ని డ్రెస్సెస్ చూశాను. సో ఒక డ్రెస్ బాగా నచ్చిందని చెప్పేసి, అంటే ఆ టైప్ ఆఫ్ డ్రెస్ అంటే టాప్ మా అక్కకి లేదనమాట, మల్టీ కలర్స్లో, అందుకని చెప్పేసి బాగుందని చెప్పేసి అది తీసుకున్నాను. ఒక గిఫ్ట్ కూడా తీసుకున్నాను, ముందే ప్యాక్ చేసి ఉంచాను, బట్ అది నేను ఇవ్వకూడదని చెప్పేసి అలా ఉంచేసి, సో ఇంకొక గిఫ్ట్ కోసం అని చెప్పేసి నార్మల్గా ఒక డ్రెస్ తీసుకున్నాను అనమాట. అంటే టైం లేకుండే ఆ రోజే, సో ఇమీడియట్గా అనుకున్నాను కాబట్టి సేమ్ మా అక్క తీసుకున్న ప్లేస్లోనే నేను కూడా ఒక డ్రెస్ తీసుకుందామని డిసైడ్ అయ్యాను అనమాట. సో ఇదైతే ఫేమస్ కుర్తాస్. ఇక్కడంటే మియాపూర్లోనే ఉంటుంది. మనకి మియాపూర్ బస్ స్టాండ్కి బొల్లారం బస్ స్టాండ్ పక్క గొంతులోనే స్ట్రైట్ ఉంటుంది అనమాట, ఆ రోడ్లో ఉంటుంది. సో ఈ టాపే అనమాట. సో బాగుంది రియల్గా అయితే క్లాత్ అదంతా కూడా. సో అందుకని చెప్పేసి ఇదే చూశాను ఫస్ట్ అన్నిట్లో కూడా, ఇది నచ్చింది. అండ్ అలాగే ఇవి కూడా నచ్చినాయి అనమాట, ఈ మోడల్. కాకపోతే ఈ మోడల్స్ మాకు నచ్చుతాయా లేదా అని చెప్పేసి నేను తీసుకున్న మోడల్ టైప్ అసలు లేదు మల్టీ కలర్స్లో, అందుకని చెప్పేసి అదే తీసుకున్నాను. ఒక టాప్ బాగుంది కానీ దానికి బటన్ లేదు, అది పోయిందనమాట. సో అందుకే ఇదేమో నెట్ క్లాత్ ఏదో అంటారు కదా. సో నాకైతే అన్నీ తెలియదు, నాకు కాటన్, సిల్క్, రేయాన్ ఇలాంటివి తెలుసు అనమాట. అన్ని రకాల క్లాత్స్ అయితే నాకు తెలియదు. సో నేను చూసిన వాటిలో అది లేదనిపించింది. సో అందుకని చూశాను. కాకపోతే ఇక్కడ ఎక్కువ స్టాక్ లేదు, అంత కూడా ఏం లేవు, బట్ వాళ్ళే చెప్పారు స్టాక్ అంతా అయిపోయింది అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఇంకా అదే తీసుకున్నాను. ఈ డ్రెస్సులు బాగున్నాయి కానీ హ్యాండ్స్ అనేవి అంత అనిపించలేదు, అందుకని చెప్పేసి ఇవి హ్యాండ్స్ ఏమో సెట్ అవుతుందో లేదో అని చెప్పేసి తీసుకోలేదు. అందుకని చెప్పి ఫస్ట్ చూపించా కదా, సో అదే తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఫిష్ ఎక్వేరియం, అదే 2 ఫిషెస్ వేసారు, అదే వాటర్ ఎక్స్చేంజ్ చేయలేదు అనుకుంటా, అంత గ్రీన్ కలర్లో ఉంది వాటర్. నేను చెప్పాను అనమాట ఎక్స్చేంజ్ చేయండి అని చెప్పేసి, అలాగా ఏదో ఇంకా అలా వాళ్ళు మర్చిపోతూ ఉన్నారంట. సో అలాగా కొన్ని టాప్స్ అలాగా మీకు కూడా చూపిస్తున్నాను. చూసిన కలెక్షన్ వాటికి కొంచెం పర్లేదు, నేను చూసినవి కొన్ని అలా ఉన్నాయి. సో నెక్స్ట్ అక్కడే ఇంకా ఎదురుగానే కేక్ ఫ్యాక్టరీ, కేక్ షాప్ ఉంది. ఎక్కువ మొత్తం కేక్సే ఉంటాయి. సో వెళ్ళి చూస్తున్నాం అనమాట ఏం బాగుంటాయి ఏంటి అని చెప్పి. మా అక్క చాక్లెట్ ఫ్లేవర్లో తీసుకుంటానని చెప్పింది. సో అందుకని చెప్పేసి చాక్లెట్ ఫ్లేవర్లో ఉన్నది, ఆల్రెడీ కస్టమైజ్ చేసి ఉన్నదే తీసుకున్నాము. నేమ్ కూడా ఎలా కావాలంటే అలానే రాయించాం అనమాట. సో మీకు కూడా చూపిస్తున్నాను. అండ్ బెలూన్స్ ఇవన్నీ తీసుకున్నాం కానీ అస్సలు టైం లేదు, అసలు ఊది అవంతా పెట్టేంత టైం లేదనమాట. సో నాకైతే ఆ పైది బాగుంది కానీ అట్లా ఉంటే అసలు తినాలనిపించదు. సో పైగా కేక్ వేస్ట్, ఎందుకంటే తినము పెట్టము, బట్ బర్త్డే రోజు కట్ చేయాలి అన్న ఒక థింగ్తోనే తీసుకుంటున్నాం. సో నాగమల్లేశ్వరి అయితే నాగమల్లి అని రాయించాము, పేరు పట్టదు అని చెప్పేసి. ఇంకా హ్యాపీ బర్త్డే కూడా రాయడానికి ప్లేస్ లేదు, ఇంకా డైరెక్ట్ అదే పెట్టేశారు. అదే కొంచెం పెద్ద కేక్ అయితే ఇంకా హ్యాపీ బర్త్డే కూడా రాస్తారు వాళ్ళే, స్మాల్గా అయినా. సో ఇంకా తన తీసుకున్న డ్రెస్సు అండ్ నేను తీసుకున్న టాపు అండ్ అలా కేక్, బెలూన్స్ అన్నీ తీసుకొని ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి ఏం చేశానంటే, సరేలే అన్ని బెలూన్స్ ఊదకపోయినా అట్లీస్ట్ ఒక బెలూన్ అయినా కొంచెం పెద్దగా ఊది దాంట్లో ఈ పూసలు అండ్ అలాగే ఈ పేపర్స్ వేసేసి తనకి నెత్తి మీద పెట్టి బ్లాస్ట్ చేద్దాం అన్నట్టుగా. అంటే నార్మల్గా బ్లాస్ట్ చేసేవి ఉంటాయి, బట్ దానికంటే మన సొంతగా చేసింది కొంచెం సర్ప్రైజ్గా అనిపిస్తుంది అని నా ఫీలింగ్ అనమాట. ఎప్పుడు చిన్నది చేసినా కానీ సర్ప్రైజ్గా చేస్తే చాలా బాగుంటుందని. సో ఇలా బెలూన్ మొత్తం ఊది చేశాను, బట్ ఫైనల్గా అది నా చేతిలోనే పగిలిపోయింది. సో సాడ్ అనిపించింది. సో ఇక వాటర్ మిలాన్ ఉంది. సో అందుకని చెప్పేసి వాటర్ మిలాన్ అసలు టైం లేదు, అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట ఇది. అందుకని చెప్పేసి వాటర్ మిలాన్ జస్ట్ సైడ్స్ అన్నీ కట్ చేసేసి మొత్తం ఇంకా వైట్ది కూడా తీయలేదు, కట్ చేసి ఇలా డెకరేషన్ చేశాను. సో మా అక్క వెళ్ళింది ఇంకా బాధ, అంటే అప్పటికి లేట్ అయింది. మాకు ఆల్టర్నేషన్ ఇచ్చే ఆయన చాలా లేట్ చేశాడనమాట. అసలు నార్మల్ ఎగ్జాక్ట్ టైంకి ఇస్తానన్నాడు, అక్కడే మాకు ఇంకా ½ అన్ అవర్ కంటే ఎక్కువ
ఎక్కువ టైం పట్టింది. సో అందుకని చెప్పేసి మా అక్క స్నానం చేసి రెడీ అయిపోయి పూజ చేసేసింది. ఇంకా నేను స్వీటీ రెడీ అయిపోతున్నాం. స్వీటీ అయితే ఇంకా తనే దూకుంటుంది హెయిర్ అదంతా. ఇంకా ఫైనల్గా అయితే మా జత్తిక్ అయితే రెడీ అయిపోయి ఫోన్ తీసుకొని ఫోన్లో మొత్తం అన్నీ చూసుకుంటా ఉన్నాడు అనమాట. రోమా డయానా అనుకుంటా. అండ్ నాదైతే ఏం లేదు, ఇంకా ఫైనల్గా స్టిక్కర్ పెట్టేసుకుంటా అయిపోతుండే. ఇంకా నేను వెళ్ళి మొత్తం అక్కడ టేబుల్ అదంతా అరేంజ్ చేసి కేక్ ఇవన్నీ టేబుల్ మీద మనం అరేంజ్ చేయాలనేది చేసేద్దాం. అండ్ అలాగే మా అక్క పూజ చేసింది కదా, ఇలా పూజ చేసేసుకుంది. బర్త్డే రోజు నార్మల్గా అయినా చేస్తుంది డైలీ, సో బర్త్డే రోజు కూడా నార్మల్గానే చేసేసింది. అందుకని ఒకసారి మీకు ఆ క్లిప్ యాడ్ చేశాను. సో ఈ చాక్లెట్స్ ఒక ప్లేట్లో అండ్ క్యాప్స్ ఒక పక్కన అండ్ అలాగే ఈ స్ప్రే ఎప్పుడుదంటే లాస్ట్ టైం మా జత్తిక్ స్వీటీ బర్త్డే టైంలో అనమాట. సో అప్పుడు తీసుకున్నాము, మిస్ అయ్యాము కొట్టడం స్ప్రే చేయడం. ఇప్పుడు మళ్ళీ పెట్టాము, మళ్ళీ ఇప్పుడు కూడా మిస్ అయ్యాము స్ప్రే. అది ఉంటుంది కానీ దాన్ని అసలు వాడట్లేదు. మాకు అసలు ఎవరికి గుర్తు రావట్లేదు అది స్ప్రే చేయాలని చెప్పేసి. ఉన్నా వేస్ట్ అనిపించింది బర్త్డేకి. సో కూలింగ్ కేక్ కదా, సో అందుకని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాము. రాగానే అది కూడా తీసుకొచ్చి ఇంకా అరేంజ్ చేశాను. నెక్స్ట్ మనకు కావాలి కదా కొన్ని క్యాండిల్ అవి మ్యాచ్ బాక్స్ అన్నీ పెట్టాను. మా జత్తిక్ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు కేక్ తెచ్చి పెట్టగానే. అండ్ యాక్చువల్లీ ఇంకా ఇక్కడ కొంచెం డెకరేషన్ చేయాల్సి ఉండే, లైట్స్ కూడా పెట్టాల్సి ఉండే. సో అవి తీసుకుంటే లాస్ట్ టైం స్వీటీ జత్తిక్ బర్త్డే అప్పుడు పెట్టాము, అవి ఎలా పాడైపోయాయో లేకపోతే ఇంట్లో వెతికాం కానీ అసలు కనిపించలేదు. సో ఇంకా జస్ట్ నార్మల్గా అట్లా పెట్టేసాం. సరే ఎలా అయినా మనం నిలబడతాం కదా బ్యాక్గ్రౌండ్లో, అంతేం కనిపించదులే అన్నట్టు ఇంకా లైట్ తీసుకున్నాను. అండ్ స్మైలీ కూడా అంటే కొంచెం బాగుంటుందని చెప్పేసి నేను ఇది యాడ్ చేసేసాను. సో ఇంకా మాకు వచ్చింది అని అనుకుంటే మళ్ళీ వెళ్ళిపోయింది. ఇదిగోండి స్వీటీ గారు చూడండి ఎలా రెడీ అయ్యారు, పాపడి బిళ్ళ పెట్టుకొని. స్వీటీ బర్త్డే ఎలాగ రెడీ అయింది. ఇంకా హాయ్ చెప్పండి అంటే మన ఛానల్కి హాయ్ చెప్తున్నారు. ఫైనల్గా అయితే టేబుల్ ఇలా అరేంజ్ చేశాను. సో ఓపెన్ చేసి మీకు ఇంకొకసారి చూపిస్తున్నాను. ఈ జత్తిక్ అయితే హ్యాపీ బర్త్డే యూట్యూబ్లో సెర్చ్ చేసి పెడుతున్నారనమాట. సో జత్తికి బాగా మంచి మంచి ఐడియాసే ఉన్నాయన్నమాట. ఫోన్ బాగా యూజ్ చేస్తాడు. అప్పుడైతే మనకు తెలియదు. డయానా రోమా ఇలాగ అన్నీ అనమాట, వాడికి నచ్చినవి అన్నీ వాడే చూసుకుంటాడు. సో అలాగా ఇంకా అయిపోయింది. ఇంకా స్వీటీ జత్తికి వెయిట్ చేస్తున్నారు, ఇంకా వాళ్ళ అమ్మ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి రెడీగా ఉన్నారు. కేక్ ఎప్పుడు కట్ చేస్తే అని చెప్పేసి ఇంకా వాళ్ళ అమ్మ వచ్చేసింది. ఇంకా ఫస్ట్ అయితే క్యాండిల్ పెట్టేసి ఇంకా తెలుసు కదా ఈ వీడియో చూసాను. నువ్వు కూడా అటెల్ బావా. హ్యాపీ బర్త్డే టు యూ అడుగు బావా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ సిస్టర్, హ్యాపీ బర్త్డే టు యూ. దీంట్లో కలిసిపోయింది కదా వీడియో. నీది ఫ్రెండ్స్ క్యామ్ బాగా రాదు యాక్చువల్గా. చదివరాలు మంచిగానే వస్తుంది కదా, ఏదైనా ఉంటాయి. తీరా ఇంకొంచెం ఆడాలి వేసింది. బర్త్డే నేను చిన్నపిల్లలుగా నా చేపట్టుకోవాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లలు అగరా ఫ్లవర్ తర్వాత ఇస్తా వాటర్ వండరా నాకు బయటికి రావాలి. కొని కిందది ఏదో ఒక లేయర్ కట్ చేయి, లేకపోతే పైనదే కట్ చేయి. ఏమైంది కొంచెం రెడ్ కలర్ ఎక్కువ ఉంది కదా, లేకపోతే లవ్ సింబల్ ఉంది మధ్యలో అది ఎత్తేయండి. ఏమైంది గ్రేప్ ఒకటి తీసి పెట్టు బావా. స్టిక్తో డైరెక్ట్గా స్టిక్ ఉంది కదా ఆడ. లేవు పాడైపోయినాయి అన్ని గ్రేప్స్. తిను.
సో నేను తీసుకున్న టాప్ తీసుకెళ్ళిస్తున్నాను. కేక్ కటింగ్ అయిపోయింది. సో నేను తీసుకున్న టాప్ తనకి నచ్చిందా లేదా అని మీరే చూడండి. అండ్ అలాగే ఇంకొక గిఫ్ట్ ఆల్రెడీ తీసుకున్నాను, బట్ అది నేను ఇవ్వకూడదు అని చెప్పా కదా, అది మ్యాక్స్ అందరికి నాకైతే తెలియదు, అంటే ఏం కాదులే అనుకున్నాను. బట్ అంటే నా హ్యాండ్తో ఇవ్వకూడదు, అంత ఏం కాదని తెలుసు. అందుకని చెప్పేసి నేను మా బావ హ్యాండ్కి ఇచ్చేసి ఆ గిఫ్ట్ కూడా నేను ఇచ్చాను. అది మీకు కూడా నచ్చుతుంది. బావ గిఫ్ట్ ప్రతి అమ్మాయికి నచ్చుతుంది అనమాట అది. సో అది ఈ గిఫ్ట్ అనమాట. నేను ఇది తెలియకుండానే ఇంట్లో ప్యాక్ చేసి పెట్టాను అనమాట ముందే. సో మా అక్క రియాక్షన్ చూడండి, అది ఓపెన్ చేసేటప్పుడు ఎలా చెప్తుందో ఏంటో అని చెప్పేసి. మ్యాక్స్ నాకు మా అక్కకి ఇద్దరికి కొన్ని సేమ్ ఒకే ఇష్టంగా ఉంటాయి అన్నమాట. సో అది ఓపెన్ చేస్తూ ఉంటుంది మా అక్క. చూడండి తన రియాక్షన్ ఎలా ఉందో. అది ఓపెన్ చేసేటప్పుడు తను ఏం చెప్తుందో ఎన్ని చెప్తుందో అన్నీ మీరు చూసేయండి. మీకు కూడా ఎలా అనిపించిందో ఈ గిఫ్ట్. ఏది చిన్నప్పుడు ఇచ్చాను గుర్తు చేస్తాను, మళ్ళీ చెప్తున్నా ఏం కావాలని. ఇది రావట్లేదు స్టిక్కర్ తోటి. మరి ఏమనుకుంటున్నాం మన డిజైన్ అంటే ఆ చాక్ దగ్గర ఎలా చాక్ చేస్తుందో. సీట్ తీసుకొని పో, ప్లేట్ తినిపో. ఫస్ట్ ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు నేను ఇలా గిఫ్ట్ ప్యాక్ చేసి ఇచ్చాను అనమాట బర్త్డేకి. తీసపో రివెంజ్ ఇప్పుడు తీసుకోండి, మళ్ళీ సేమ్ అలానే ప్యాక్ చేసి. నాకు ప్యాకింగ్ రాదుగా, ఏదో మడత స్టిక్కర్ ఉన్నది వాటికి వేసేసా. మన చిన్నప్పుడు పెళ్ళిళ్ళకి ఇలాంటి గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు అనమాట. ఎక్కడో చిన్న గిఫ్ట్ నుంచి 20 ప్యాకింగ్ చేసి ఇచ్చేవాళ్ళు. ఆ గిఫ్ట్ ఓపెన్ చేయడానికే ఒక అరగంట టైం తీసుకుంటారు అన్నమాట వీడియోగ్రాఫర్ల దగ్గర. వావ్ నైస్ మ్యాట్రిక్స్. చూపించు ఓపెన్ చేసి. వావ్ రెస్టారెంట్ నేను కొనేదానే కాదు. చదువుతారు మరి తీసుకుంటున్నాను. చిన్నగా సేమ్ ఇదే మోడల్ నేను మళ్ళీ అమెజాన్ లో విష్ లిస్ట్ లో పెట్టుకున్నా తెలుసా. చూపించమంటా. ఇద్దరు టేస్ట్ ఒకటే కదా అందుకని. సేమ్ ఇదే తెలుసా. ఈ డ్రాప్ అవుట్ ఎలా ఉందో సేమ్ అదే. ఒకసారి నా ఫోన్ తీసుకురా నేను చూపిస్తా. వేసుకో. నచ్చింది కదా నీకు? 1 సెకండ్ ఉండి అసలు నా ఫోన్. కాకపోతే దీని మీద కనపడదులే మనకి ఎగ్జాక్ట్గా. కనిపిస్తుంది. కొంచెం శారీస్ మీదకి కొంచెం నెక్ ఎందుకు వాటికి. ఫైనల్గా అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి. ఆ స్ప్రే కొట్టలేదు, నేను బెలూన్ తయారు చేశాను, అది ముందే నా చేతుల్లోనే పగిలిపోయింది. సో ఇంకా ఫైనల్గా వచ్చేసేసరికి ఇంకా డిన్నర్కి ఇంకా బాగా బిర్యానీ తీసుకొని వచ్చారు. సో ఇక బిర్యానీ ఇంకా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశాను డే మొత్తం. మీకైతే ఈ బర్త్డే వ్లాగ్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో చెప్పలేదు కదా. బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది మాకు ఇక్కడ మా ఇంటికి నియర్గా ఉన్న ప్లేస్లోనే ఇక్కడ చాలా బాగుంటుంది. మేము ఏ చిన్న అకేషన్కి కూడా మేము ఇక్కడ తెచ్చుకుంటాము. మీకైతే ఎలా అనిపించిందో ఈ వీడియో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ ఎవ్రీబడి, టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ.